మీ బైబిల్స్ అందరూ మరి ఓపెన్ చేస్తారా? మీ బైబిల్స్ ఓపెన్ చేసి అవకాశం అందరూ మరి వాక్యాన్ని నాతో పాటు మరి స్టడీ చేయాలని, వినాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ షాలోమ్, మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు కలుగునుగాక. మరి 2వ రాజుల గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. 6వ అధ్యాయంలో మొదటి నుంచి మరి 7 వచనాలు మనం చూస్తే, చదవక్కర్లేదు కానీ మొదటి నుంచి 7 వచనాలు మనం చూస్తే, ప్రియులరా, ఎలీషా ప్రవక్త దినాల్లో మరి ఆ ప్రవక్తల శిష్యులు, ఎలీషా యొక్క శిష్యులు, డిసైపుల్స్ ఒకరోజు ఉన్న పాటను వచ్చి, అయ్యా మనం ఉన్న ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది, అయ్యా మేమున్న ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది, మాకున్న స్థలం ఇరుగ్గా ఉంది, నీ సెలవైతే మేము వెళ్ళి యోర్దాన్ నదికి వెళ్ళి రాణులు నరుక్కుని వచ్చి మరి విశాలపరుస్తాం గృహాన్ని ప్రభా, అయ్యా ఎలీషా గారు అన్నారు. ఎలీషా అన్నాడు, ఓకే గో హెడ్ అన్నాడు. లేదు లేదు, మేము వెళ్ళడం కాదు, మీరు కూడా మాతో రావాలి. సరే వస్తానులే అని చెప్పి ఎలీషా ప్రవక్త వారితో పాటు వెళ్ళాడు. ప్రియులరా, అందులో ఒకడు గొడ్డలతో నరుకుతున్నప్పుడు ప్రియులరా, గొడ్డలి ఆ యొక్క కర్ర నుంచి ఊడిపోయి యోర్దాన్ నదిలో పడిపోయింది. యోర్దాన్ నదిలో పడిపోయాడు. వాడు కేకలేయడం ప్రారంభించాడు. ఏమైంది? దైవజనుడా, నా ఏలినవాడా, ఎంత పని జరిగిందా, ఏమైందయ్యా? గొడ్డలు పడిపోయింది నీటిలో. ఓకే, ఇది విశేషం ఏముంది? పడిపోయింది. అది కాదయ్యా, అది నా సొంత గొడ్డలు కాదయ్యా, నేను ఎరువు తెచ్చిన గొడ్డలయ్యా, మరొక దగ్గర నుంచి తీసుకొచ్చానయ్యా, పడిపోయిందయ్యా అని మరి లబోదీపం అని ఏడుస్తూ మరి కేకలు వేస్తున్నప్పుడు దైవజనుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, అది ఎక్కడ పడింది? అదిగో పలానా స్థలం చూపించాడట. వెంటనే ఆ దగ్గరలో ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కొమ్మ నరుక్కుని వచ్చి ఆ కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా ఎక్కడ పడిందో అక్కడ వేయగా గొడ్డలి తేలిందట. గొడ్డలి తేలను. అప్పుడు దాన్ని పట్టుకొని మరి సంతోషంగా వెళ్ళిపోయి ఆ నరికిన మరి మ్రాను తీసుకెళ్ళి మరి వారికి గృహాన్ని, నివాస స్థలాన్ని మరి విశాలపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ 6వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు ఉన్న మరి జరిగిన సందర్భం. పిల్లలు, ఇందులోంచి కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. పిల్లరా, మరి ఈ దినాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇరుకైన మరి పరిస్థితులు కనబడుతున్నాయి. విశాలపరచబడిన అనుభవాలు లేవు. సంకుచితమైన స్వభావం, ఇరుకు, చిన్న 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 ఆలోచనలు, చిన్న మనసు. చిన్నచోడు అప్పుడప్పుడు అంటారు కదా, పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. పెద్ద మనసు ఉంటే మరి ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు. చాలా చిన్న బుద్ధి అండి అంటారు, చిన్న బుద్ధి. ఇరుకుగా ఉందయ్యా, నీ వద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉందయ్యా, దయచేసి విశాలపరచబడాలని కోరుకుంటున్నామయ్యా. పిల్లరా, మీకు ఒక విషయం చెప్తాను. ఇది 6వ అధ్యాయం కదా, 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. అది ఎప్పుడైతే జరిగిందో వెంటనే విశాలపరచబడుతున్నారు వీళ్ళంతా. అంతవరకు ఇరుకు వాడు ఒకడున్నాడు, వాడు వెళ్ళిపోయాడు బయటికి. అప్పుడు విశాలపరచబడిన అనుభూలకు వారందరూ వస్తున్నారు. చదవండి. కాబట్టి 5:27. కాబట్టి 2వ రాజులు 5:27. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మందవలే తెల్లనైన కుష్ఠము కలిగి, వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఒకడు ఎలీషాని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. వాడు ఎవడంటే మరి గెహాజీ అన్నవాడు శిష్యుడు. వాడు నయమాను మరి సిరియా దేశం సైన్యాధిపతి వచ్చినప్పుడు ధనాపేక్షపరుడై, పిల్లల అబద్ధమాడి, ధనమోసంలో పడి, వ్యామోహంలో పడి ఆ డబ్బును కోరుకుంటే నయమాను విడిచిపెట్టిన కుష్ఠరోగం గెహాజీకి వచ్చేసింది. పిల్లల, దేవుని బిడ్డలమైన మనం ధనమోహము, వ్యామోహము, ధనాపేక్ష, ధనపిచ్చి, డబ్బు పిచ్చి మనకు ఉండకూడదు. పిల్లల, అది ఒక దురాత్మ, అదొక దెయ్యం. పిల్లల, మరి డబ్బు కలిగి ఉండడం తప్పని కాదు, కానీ డబ్బు పిచ్చి ఉండకూడదు మనకి. పిల్లరా, ధనాపేక్ష ఉండకూడదు. కొంతమంది మరి ఎప్పుడు డబ్బు ఎలా సంపాదించాలి, ఎప్పుడు మనసంతా డబ్బే.
డబ్బులు, మనీ. ఏమంటారంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ బ్రదర్. వితౌట్ మనీ వీ కాంట్ డూ ఎనీథింగ్ బ్రదర్. డబ్బు ఏదైనా చేస్తుంది. ఎస్, ప్రాణాన్ని ఇవ్వగలదా డబ్బు? నీకు మనశ్శాంతి ఇవ్వగలదా డబ్బులు? రిలేషన్స్ మరి కన్స్ట్రక్ట్ చేయగలదా? ప్రేమను పుట్టించగలదా? ప్రేమ దూరం చేస్తుంది ధనం. పిల్లరా గమనించండి, ఎప్పుడైతే ఈ గెహజీ అన్నవాడు కుష్ఠరోగం కలిగి ఎలీషా యుద్ధం నుంచి బయటికి వెళ్ళిపోయాడో అంతటా 6వ అధ్యాయం మొదలు అంతటా శిష్యులు వచ్చి, అయ్యా విశాలపరచబడాలని కోరుకుంటున్నామయ్యా, ఇరుకుగా ఉంది, ఎలీషా గెహజీ బయటికి వెళ్ళిపోతే నీ ఇరుకంత పోయి నువ్వు విశాలపరచబడిన అనుభవంలోకి వస్తావు. ఆమేన్. గెహజీ మన జీవితంలో ఉండకూడదు. ప్రియులారా, కరోనా రాకముందు ఎలా ఉన్నామో కరోనా వచ్చిన తర్వాత అలాగే ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. మన మాట తీరు మారకూడదు, మన బుద్ధి మారకూడదు, మన స్వభావం మారకూడదు, మన ప్రేమ మారకూడదు. జీతాలు లేవండి, ఇరుకుగా ఉందండి, ఇబ్బందిగా ఉందండి, కష్టంగా ఉందండి. ఇంతకుముందు 10 ఇవ్వండి, ఇప్పుడేమో 5 రూపాయలకు వచ్చేసానండి ప్రభుకి వాడు. పరిస్థితులు మారినా మన ప్రభువు మారడు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ ఆయన కూడా మనకి నీకు కరోనా వచ్చింది కదా అని చెప్పి ఆయన కూడా మనకి ఇవ్వడం తగ్గించేస్తే, ఆశీర్వాదాలు మనకి తగ్గించేస్తే, ఇరుకైన మనసు, సంకుచిత స్వభావం, చిన్న మనసు కాదు, విశాలపరచబడిన అనుభవంలోకి రావాలి. ఆమేన్. పిల్లరా, ఈ సందర్భంలో 6వ అధ్యాయంలో నేను 3 విషయాలు మీకు చెప్తాను. మొదటిది విశాలపరచబడుతున్న అనుభవం. రెండవది, వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా మేము యోర్దానానికి వెళ్తున్నామయ్యా, మరి మ్రాను నరకడానికి మీరు కూడా మాతో రావాలి. ఎలీషా ప్రవక్తలు అంటున్నారు, అయ్యా మీరు మాతో రావాలి, మీరు వస్తే ఆ డిఫరెన్స్ మాకు తెలుసు అయ్యా, మీరు లేకపోతే వేరే ఉంటుంది, మీరు వస్తే వేరే ఉంటుంది అయ్యా. లేదా రెండవది. మూడవది, గొడ్డలు తేలటం. ఈ 3 విషయాలు, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ప్రేరేపించబడతాను. మొదటిది, ఇరుకులో విశాలత. ఇరుకు అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో డిస్ట్రెస్ అన్నది. డిస్ట్రెస్ అంటే శ్రమ, ఇరుక్కుపోయిన పరిస్థితి, ఇబ్బందుల కొలిమిలో. పిల్లరా, స్మాల్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నామే. ప్రభు ఈ రాత్రి నీతో అంటున్నాడు, నేను నీకు విశాలత, మరి ఇరుకులో అది విశాల మార్గం వేరండి. అది చాలామంది విశాల మార్గానికి దీనికి బోడిగుండుకుని తలకాయ, బోడిగుండుకి మోకాలకి ఎవడో లింకెట్టాడు. అలాగే విశాల మార్గం, ఇరుకు మార్గం అది వేరు. విశాలపరచబడిన అనుభవం ఇరుకులో ఉన్న అప్పుడు వేరు, విశాలపరచబడిన ఇది వేరు. ఇది మన స్థితిగతులను మరి ఎన్లార్జ్ చేయడం, విస్తరింప చేయడం. ఇప్పుడు అదే కీర్తనకారుడు 4వ అధ్యాయంలో 1వ వచనంలో మరి ఒక మాట చెప్తాడు. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారం అవ్వవాడా, నా నీతికి నీవే ఆధారం అయ్యా, నా భక్తికి నీవే ఆధారం అయ్యా. ఇరుకులో నాకు విశాలత కలగజేస్తాను. ఒకప్పుడు ఇరుకులో ఉన్నాం. యనమండుగురు సంతానం, యెషయా కుమారులు యనమండుగురు. ఆ బెత్లెహేములో, ఆ కుగ్రామంలో, ఆ పల్లెటూరులో, ప్రియులరా, ఒక చిన్న ఇంట్లో ఎంత ఇరుకు. ఇప్పుడు పెద్ద రాజభవనం, పనివారు చూస్తున్నాడు. ఒకప్పుడు ఇరుకైన ఆర్థిక పరిస్థితి, ఇప్పుడేమో సమృద్ధి అయిన ఆర్థిక. ఇవన్నీ చూసి అంటున్నాడు, నాకు ఇరుకులో విశాలత కలగజేసావయ్యా నీవు. చూడండి మరి 18వ కీర్తన 19వ వచనం కూడా. 18వ కీర్తన 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను. ఈ బ్రాట్ మీ టు బ్రాడ్ ప్లేస్. ఇరుకులో ఉండేవాడును నా ప్రభు నన్ను విశాలతలను తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా, నేను ఆయనకి ఇష్టడును కనుక. ప్రైజ్ గాడ్. 19వ వచనం, నేను ఆయనకి ఇష్టడును కనుక. నేను ఆయనకి ఇష్టడను. నువ్వు ఇష్టడు అయితే ఇరుకులో నేను ఉంచడు, చిన్న దాంట్లో నిన్ను ఉంచడు, నిన్ను విస్తారమైన సమృద్ధిలోనికి, విశాలతలోనికి ప్రభు నడిపిస్తాడు.
నేను ఇష్టుడును గనుక మరి నన్ను నడిపించాడు. చూడండి మరి 31వ అధ్యాయం కీర్తన 8వ వచనం చూడండి. 31వ అధ్యాయం 8వ వచనం. నీవు శత్రువు చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలము నా పాదములు నిలవబెట్టి. ఒకప్పుడు యుద్ధ భూమిలో శత్రువుల మధ్యలో ఇరుకుగా ఉన్నాను. నీవు శత్రు బాధ చేత నన్ను చెరపట్టలేదు, కానీ విశాల స్థలములో తీసుకొచ్చి యుద్ధం లేదు, శాంతి సమాధానం మధ్యలో నా పాదం నిలబెట్టవయ్యా. ఎంత అద్భుతమైన మాటలండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పిల్లరా, ఇరుకులో నుండి విశాలతలోనికి, చిన్న దీవెనలో నుంచి గొప్ప దీవెనలోనికి. ఇప్పుడు ఒకవేళ నువ్వు కొంచెమే కలిగి ఉన్నావేమో, వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశకాండలో, మొదట నీవు కొంచెముగా ఉన్నా తుదకు మహాభివృద్ధి పొందుతావు, విశాలపరచబడతావు, శ్రేష్టమైన ఈవులతో నీవు నింపబడతావు, గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. అయితే షరతు ఏంటో తెలుసా? నువ్వు ఆయనకి ఇష్టడుగా దావీదులాగా ఉండాలి. నీలోంచి గెహజీ బయటికి వెళ్ళాలి. గెహజీ బయటికి పోవాలా? ఇరుకైన నీ ఇల్లు విశాలపరచబడాలా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గెహజీ అంటే ఎవడంటే అవిధేయుడు, ధనాపేక్షపరుడు, అబద్ధికుడు, వేషధారి, నటిస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. కొంతమంది భలే నటిస్తారండి, సేవకుల ముందు భలే నటిస్తారండి, పెద్దల ముందు భలే నటిస్తారండి. వాక్యం చెప్తుంది ప్రభువట నీ హృదయాంతర రంగాలు చూస్తాడట. లార్డ్ ఆల్వేస్ లుక్స్ అవర్ హార్ట్. మన హృదయాన్ని, మన మనస్సును, మనస్సాక్షి, అంతరంగ స్వభావాన్ని చూస్తాడు ఆయన. ప్రతిక్రియ మంచిదైన చెడ్డదైన ప్రతి మాట తీర్పులోకి తీసుకొస్తాడట. ఎవ్రీథింగ్, గాడ్ సీస్ ఎవ్రీథింగ్. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, వీ షుడ్ బి వెరీ ఫియర్ఫుల్. ప్రైజ్ గాడ్. ఫస్ట్ పాయింట్ నేను ముగిస్తున్నాను. ఇరుకులో విశాలత కలగజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ పాయింట్ చూడండి, 2వ రాజుల 6వ అధ్యాయంలో 2వ పాయింట్లోకి వచ్చి నేను మూడు పాయింట్లు చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాను. 2వ రాజుల 6వ అధ్యాయం ఓపెన్ చేశారా? 3వ వచనం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా, ఒకడు అంటున్నాడు, అందులో శిష్యులు ఒకడు అంటున్నాడు, అయ్యా దయచేసి నీ దాసులమైన మాతో నీవు కూడా రావాలి. హల్లెలూయా. మ్రానులు నరకడానికి యోర్దాను నదికి మేము వెళ్తున్నాం అయ్యా అంటే ఎలీషా అన్నాడు, ఓకే ప్రార్థన చేసి పంపిస్తాను వెళ్ళండి అన్నాడు. ఒకడంటాడు అందులో, ప్రార్థన చేసి పంపించిన కదా బాబు గురువు గారు, మీరు మాతో రావాలి. యూ షుడ్ కమ్ విత్ అస్. దావీదుడా, మీరు మాతో రాకపోతే నీ ప్రభువు నీతో వస్తున్నాడా? నీ దావీదుని అన్నింటిలో ముందు పెడుతున్నావా? అయ్యా మీరు రావాలి. ఒకసారి ఊర్లో పెద్ద ఇల్లు కట్టుకుని పెద్ద స్లాబ్ జరుగుతుంది. పిల్లరా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, కాంక్రీట్ అన్ని కలిపేశారు. పిల్లరా మేఘం వచ్చేసింది. పిల్లలు భయంకరమైన కారు మేఘం, వర్షం పడితే మొత్తం అంత కొలాప్స్, కొన్ని లక్షల రూపాయలు వ్యర్థమైపోతుంది. ఆ టైంలో వారు చుట్టున్నారు నన్ను. నేను అప్పుడు ఆ ఊర్లోనే ఉన్నాను. దైవజనుడా మీరు దయచేసి రావాలయ్యా, స్లాబ్ అయిపోయే వరకు ఇక్కడే ఉండాలి, నా ఓడి పనులు లేదయ్యా, దయచేసి మేము కాలు పట్టుకుంటాం, దయచేసి మీరు ఎక్కడే ఉండి మీరు ప్రార్థన చేస్తూ మీరు కూర్చోండి, స్లాబ్ అయిపోయే వరకు మీరు ఉండండి, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే వర్షం పడుతున్న సంగతి మాకు తెలుసు. వారి మాటను మన్నించాను. ఆ రోజంతా అక్కడే ఉన్నాను, సాయంకాలం వరకు కూర్చొని ప్రార్థన చేస్తాం. పిల్లల మీరు నమ్మండి, మేఘం వేసింది, 10 నిమిషాల మేఘం చెల్ల చెదరైపోయింది, భయంకరమైన ఎండగాసింది. పిల్లలు చక్కగా స్లాబ్ అయిపోయింది. ప్రైజ్ గాడ్. దేవుని సేవకుడు నీతో పాటు రావాలి, ప్రభువు నీతో పాటు రావాలి. గివ్ ప్రైమ్ పొజిషన్ టు ద లార్డ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ద లార్డ్, ప్రయారిటీ టు గాడ్ అండ్ గాడ్ సర్వెంట్. దేవుని సేవకుడికి మొట్టమొదటి ప్రాధాన్యతను ఇస్తున్నావా నా సోదరు? నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా? నీకు ఒక సేవకుడు ఉన్నాడా? నీకు ఒక దాసుడు, నీకు ఒక నాయకుడు ఉన్నాడా? నీ కాపరి ఎవరు? లేదా నీకు నీవే కాపరివా? 2 వాక్యాలు చెప్పడం వస్తే, కొంచెం ప్రార్థన చేయడం వస్తే, కొంచెం మాట్లాడతాను నీకు వస్తే, నీకు నీవే కాపరివా? నీకు నీవే నాయకుడువా? యూ షుడ్ హ్యావ్ ఏ లీడర్. నీకు ఒక నాయకుడు, నీకు ఒక కాపరి ఉండాలి. అప్పుడు చక్కగా మంచి మార్గాల్లో సరైన త్రోవల్లో విశాలపరచబడడానికి వెళ్తాం. యూ షుడ్ హ్యావ్ లీడర్. నీకు నాయకుడు ఉండాలి. ఉన్నాడా నాయకుడు? నీకు సేవకుడు ఉన్నాడా?
సంఘ కాపర్లు అన్నింటిలో ఇన్వాల్వ్ చేస్తున్నావా? ప్రతి విషయాన్ని దేవుని సేవకుడికి చెప్తున్నావా? నువ్వు నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నావా? ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? సేవకుడిని తక్కువగా చూస్తున్నావు. నీ సేవకుడిని, నీ కాపర్ని అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. జాగ్రత్త, లెక్క చెప్తావు. జాగ్రత్త, నష్టపోతావు. నీ సేవకుని పిల్లల నెత్తి మీద పెట్టుకుని పోయాలి. స్తోత్రం చెప్పండి. భుజాల మీద పెట్టుకుని పోయాలి. నీ సేవకుడు నీతో వస్తేనే నీకు మేలు. నీ సేవకుడు నీతో ఉంటేనే, సేవకునితో నువ్వు ఉంటేనే నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. లేకపోతే నష్టాలు చవిచూచి సాతాను శోధిస్తాడు. ఇక్కడ ఈ దాసులో ఒకటి ఉన్నాడు, అయ్యా మేము మా అంతటి మేము వెళ్ళాలి, మీరు కూడా మాతో రావాలయ్యా. యూ షుడ్ కమ్ విత్ అస్. ఇదే విషయం మరి ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు జరిగింది. ఒకరోజు ఇశ్రాయేలు భయంకరంగా పాపం చేస్తే ప్రభు అంటాడు మోషేతో, మోషే నేను రాను మీతో. ఒకసారి నిర్గమకాండం 33వ అధ్యాయంలోకి రండి. ఒకసారి నిర్గమకాండం 33వ అధ్యాయంలో, నేను మీతో రాను మోషే. మూడో వచ్చిన 33:3 చూడండి. నిర్గమకాండం, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మను. ప్రభు అంటున్నాడు మోషేతో, మీరు లోబడనొల్లని ప్రజలయ్యా. అస్సలు లోబడరయ్యా బాబు. మీరు లోబడినట్టు నటిస్తారు కానీ మీరు లోబడరయ్యా. ఐగుప్తు నుంచి దాస్యగృహం నుంచి బయట తీసుకొచ్చినా మీరు లోబడలేదే. ఎర్ర సముద్రం ద్వారా భయం పుట్టించి కార్యాలు అద్భుతాలు చేసినా మీరు లోబట్టం లేదా. మీరు లోబడిన వాళ్ళని ప్రజలయ్యా. స్టెఫ్న్ ఎక్కడ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్, మెడ వంచని ప్రజలు. హార్డ్ అండ్ పీపుల్, కఠినమైన హృదయం కలిగిన వారు. నేను మీతో రానంటే రానన్నాడు. అంతే. ప్రభు కూర్చున్నాడు, నేను రానంటే రానని గట్టి కూర్చున్నాడు ప్రభు. నేను మీతో కూడా రాను, నేను మీతో కూడా రాను. అప్పుడు మోషే చాలా బాధపడతాడు, ప్రభా అయ్యా మీరు మాతో రాకపోతే, మీరు మాతో లేకపోతే ఇంక మేమేం బతికి పట్టగడతాం అయ్యా. మీరు మాతో రాకపోతే మేము కాననేలలోపు చుట్టుపక్కల ఉన్న మొత్తం రాజులు మొత్తం సతులందరూ మమ్మల్ని చంపి నాశనం చేస్తారయ్యా. దయచేసారా మా పాపను క్షమించయ్యా. అప్పుడు మరి మోషే అంటున్నాడు ఇశ్రాయేలును పిలిచి 5వ వచనంలో, అప్పుడు మోషే యెహోవా మోషేతో, నీవు ఇశ్రాయేలుతో ఇలా మీరు లోబడిన వాళ్ళని ప్రజలు ఒక్క క్షణం మాత్రం 5వ వచనం, నేను మీ నడుముకు వచ్చితున్నా మేము నిర్మూలన చేసేదిన కనుక మిమ్మల్ని ఏమి చేయవాలని తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి. కాబట్టి ఇశ్రాయేలీయులు 6వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములు తీసివేసిరి. అలంకరణ తీసేశారు పిల్లరా. సోకు అంతా తీసేశారు. సోకు పిల్లరా, సోకు అంతా తీసేశారు. దేవుడు అన్నాడు ఆభరణాలు తీసేయండి, తగ్గించుకోండి. ఓ మెడనిండా బంగారం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు జడలు అల్లుకొని విలువైన ఖరీదైన బట్టలు వేసుకుని ఎంత సోకండి. అనుజనుల్లాగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. సినీ యాక్టర్లకు, సినీ తారల్లాగా తయారవుతున్నారు క్రైస్తవ సహోదరులు. బాలీవుడ్ యాక్టర్స్ లాగా తయారవుతున్నారండి మరి విశ్వాసులు. సినీ ప్రపంచం సంఘంలోకి వచ్చేసిందా అన్నట్టు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఈ క్రిస్మస్లకి, ఈ పండగలకి, పబ్బాలకు చూడాలండి క్రైస్తవులు. గాడ్ హేట్స్ దాట్. తగ్గింపు ప్రభుకి ఇష్టం, దీనత్వం ప్రభుకి ఇష్టం. ఫుల్గా మేకప్ కొట్టుకొని ఆభరణాలు ధరించుకొని, ఫేస్ ప్యాక్ వేసుకొని, లిప్స్టిక్స్లో వేసుకొని, నెయిల్ పాలిష్లో వేసుకొని, ఇష్టం వచ్చినట్టు బట్టలు ధరించుకొని, తొలుకుమనే బట్టలు ధరించుకొని ప్రభు అన్నాడు వారి ఆభరణాలు తీసి తగ్గించుకోమని చెప్పు ముందు. నేను రావాలంటే వారి ఆభరణాలు తీసివేశారు పిల్లలు. అప్పుడు 9వ వచనంలో, మోషే ఆ గుడారంలోకి వెళ్ళి మేఘస్తంభంలో వెళ్ళిపోయినప్పుడు మేఘస్తంభంలో దేవుడు దిగి మోషేతో మాట్లాడుచుండెను. స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుచుండెను. ఎప్పుడైతే దేవుని ప్రజలు తగ్గించుకున్నారో మోషే చెప్పాడు, అయ్యా ప్రజలతో చెప్తున్నాడు, గర్వం వదిలేండ్రా బాబు, సోకులు వదిలేండ్రా, వేషధారణ వదిలేండ్రా బాబు. ఆయన రాడంట మనతో రాడంట, మీరు కొంచెం మారండ్రా బాబు అంటే వారందరూ ఆభరణాలు తీసి మరి గోనుబట్ట ధరించుకుని ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నప్పుడు ప్రభు మరి కొంచెం స్టెప్ డౌన్ అయ్యి ప్రభు అన్నారు. 14వ వచనం చూడండి. 14వ వచనం 33:14. అందుకు ఆయన ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఓకే మోషే నేను చూశాను,
నా ప్రజలు తగ్గించుకున్నారు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను వస్తాను నీతో, నేను మీతో వస్తానయ్యా, నేను మీతో వస్తానయ్యా అని పిల్లరా మోషేతో ప్రవచనం. నేను వస్తాను మీతో, నేను మీతో వస్తే ఏ శత్రువు మిమ్మల్ని తాకలేడు. నేను మీతో వస్తే ఏ తెగులు మిమ్మల్ని అంటదో. నేను మీతో వస్తే ఏ కొదువ మీకు ఉండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఏమైనా కొదువ వచ్చిందండి? ఏమి కొదువ లేదు. అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు పిల్లరా. ఆయన మనతో ఉంటే ఏమి కొదువ ఉండదు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాకేమీ లేముండదు, నాకేది కొదువ ఉండదు. నా ప్రభు నాతో ఉంటే అన్నీ ఇస్తాడు. నీకు ఇస్తాడు, నీ భర్తకి, నీ భార్యకి ఇస్తాడు, నీ పిల్లలకి ఇస్తాడు. ఎప్పుడు ఉద్యోగం రావాలో వస్తుంది, ఎప్పుడు పెళ్లి చేయాలో చేస్తాడు. ఎన్నో అద్భుతాలు ఆయన నీతో రావాలంతే. ఈ శిష్యులు అంటున్నారు ఎలీషా ప్రవక్తతో, అయ్యా మేము ఒంటరిగా వెళ్ళవయ్యా, మీరు కూడా మాతో రావాలి. ఇది చాలా గొప్ప అనుభవం పిల్లరా. నేను 3 అనుభవంలోకి వచ్చి ముగిస్తాను. ఎలీషా కూడా వెళ్ళాడు వాళ్ళతో. వారు రాణులు నరుకుతున్నారు, చాలా ముమ్మరంగా పని జరుగుతుంది. ఈ లోపు ఒకడు పనివాడు వచ్చి కేకలేస్తున్నాడు, ఏడుస్తూ మరి అరుస్తున్నాడు. ఏమని అరుస్తున్నాడు? 6వ అధ్యాయంలో 5వ వచనంలో, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదయ్యా. అయ్యో ప్రవక్త ఏలినవాడా, దైవజనుని నా ఏలినవాడా అంటున్నాడండి. ఇంగ్లీష్ బైబిల్లో, మాస్టర్ నా యజమానుడా, నా బోధకుడా, ఏలినవాడా. ఈ దినాల్లో ఎంతమంది సేవకుల్ని గౌరవిస్తున్నారు? సేవకుల్ని ఘనపరచండి, సేవకుని మాట వినండి, సేవకులకు లోబడండి. మీరు కృతజ్ఞతలు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, ఉన్నత స్థితిలోకి వెళ్తారు. వాడు వచ్చి, అయ్యో నా ఏలినవాడా, గొడ్డలు పడిపోయిందయ్యా, అది ఎరువు తెచ్చిందయ్యా, నాది కాదయ్యా, నేను ఎవరి దగ్గర అడిగితే తీసుకొచ్చినయ్యా, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదయ్యా. అప్పుడు ప్రవక్త ఎలీషా అంటున్నాడు, ఆ దైవజనుడు, అది ఎక్కడ పడినదని అడిగాను. ప్రియులు, ఇక్కడ 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది గొడ్డలి ఎరువు తెచ్చినది. గొడ్డలంటే అది ప్రియులరా, అది మానవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉంది. ఎరవు తెచ్చింది. ఈ లోపల, మన లోపల ఉన్న ఆత్మ మంద కాదు, ఎరువు. ఎవరిది? దేవుడిది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంతేకాదు, మన్నే కనుక తిరిగి మనైపోను, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుగు తిరిగిపోవును. పిల్లరా, మనుషుడిని దేవుడు మట్టితో సృష్టించి, నరులలో ఆయన ఆ మట్టిలో ఆ యొక్క బొమ్మకి ఆయన జీవవాయువు నాసికరంధ్రంలో ఊదగా వాడు జీవించి ప్రాణం అయ్యాడు. అది గాడ్స్ బ్రెత్ అండి. ఆత్మ అంటే దేవుని యొక్క ఊపిరి, దేవుని జీవం. అది మంద కాదు, దేవునిది. నీవు నీ వాడవు కాదు, దేవుని వాడవు. నీ వాడవు, నీ ఆత్మ దేవుని ఆత్మ చాలా విలువైంది. ఇది నాలో చాలా మంది ఏం చేస్తారంటే, ఈ విలువైన ఆత్మ ఎక్కడ పడిపోయిందంటే యోర్దానులో పడిపోయిందండి. పాపంలో, యోర్దాన్ అంటే అర్థం ఏంటంటే మరణం అని అర్థం. మరణంలో పడిపోయింది, పాపంలో పడిపోయింది. ఆ భూమిలో, పాప భూమిలో పడిపోయింది ఆత్మ. రోజు రోజుకి కృంగిపోతున్నాడు. బయటికి రావాలంటే ఈ ఆత్మ, పాపంలో పడిపోయిన ఆత్మ పాపంలో ఉండి చచ్చిపోతే 6 అగ్నిలోనికి వెళ్ళిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం ఉన్నది అని చెప్తే చాలామందికి అదొక కామెడీ లాగా, అదొక వేళకోలంగా. ఇప్పుడు అర్థం కాదు. అగ్ని నీ పాదాలకు తగిలినప్పుడు అర్థమవుతుంది. ఆ అగ్ని కేకలు నీ శరీరానికి అంటుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. కేకలు వేస్తావు, అయ్యో దావీదుడు చెప్పిన మాట వినలేకపోయాను, అయ్యో పాపాన్ని విడిచిపెట్టలేదు, త్రాగుడిని వ్యభిచారాన్ని విడిచిపెట్టలేకపోయాను, వేషధారణ అయిపోయాను, అయ్యో అని అగ్నిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది. ధనవంతుడు అదే కదా అన్నాడు, అయ్యో ఇక్కడ యాతన పడుతున్నాను అయ్యా, నాకు 5 సహోదరులు, వారు ఇక్కడ ఈ యాత్రకరమైన స్థలానికి రాకుండా అయ్యా సరే లాజరును పంపించే వారికి సువార్త చెప్పించయ్యా, నరకం ఉన్నదని చెప్పు. పిల్లరా, భయంకరం నరకము. పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. అయితే ఆ నదిలో పడిపోయిన ఆ గొడ్డలి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? దావీదుడు అడుగుతున్నాడు, అది ఎక్కడ పడినది? షో ద ప్లేస్ వేర్ ఇట్ హ్యాస్ ఫాలెన్. ఎక్కడ పడిపోయిందో చూపెట్టు.
స్థలాన్ని చూపెట్టాలి. ఎక్కడ ఏ పాపం చేసావు. చాలామంది అయ్యో ఎంత భయంకరం అండి. చాలామంది పాపను ఒప్పుకోమంటే చాలేవయ్యా చెప్పావు కానీ పాపపు ఒప్పుకోలు. పాపాలు ఒప్పుకోమని బోధిస్తే ఆ సేవకుడి మాట ఎవడు వినటం లేదు పిల్లలు. పాపాలు ఒప్పుకునే మీటింగులు, ఒప్పుదల కలిగిన మీటింగులు లేవు ఎక్కడ. ఎక్కడ చూసిన హీలింగ్ క్రూసేడ్, స్వస్థ కూటాలు, ఆశీర్వాద కూడికలు, శాంతి కూడికలు, బాగా జరుగుతున్నాయి మీటింగులు. నేను దానికి వ్యతిరేకం కాదు, కానీ పాపాలు ఒప్పుకునే మీటింగులు ఏవి. గొడ్డలు మరి తేలే పరిస్థితి మనం చూడాలి కదా. గొడ్డలు బయటికి రావాలి కదా, అది ఎరువు తెచ్చింది. అసలు వదిలేశారు పిల్లలు చాలామంది. పాపాలు ఒప్పుకోవడం మానేశారు, పాపాన్ని విడిచిపెట్టడం మానేశారు. పాపం చేసిన పర్లేదు అనుకుంటున్నారు. దేవుడు కనికరం గల దేవుడు అనుకుంటున్నారు. కనికరం గల దేవుడే. కృప పేరు చెప్పి దుర్వినియోగం చేస్తున్నారు దేవుని కృపని. పిల్లరా, కృపగల దేవుడు ఏం చేసినా క్షమిస్తాడు అనుకుంటున్నారు. క్షమిస్తాడు, నో డౌట్. నువ్వు ఒప్పుకోవాలి దాన్ని. పాపను ఒప్పుకోవటం లేదు పిల్లరా, పాపాన్ని కప్పుకుంటున్నారు. పిల్లరా, ఎక్కడ పడినది, వేర్ ఇట్ హ్యాస్ ఫాలెన్, ఎక్కడ పడింది, ఏ పాపంలో పడ్డావు నువ్వు చెప్తే ఈ రాత్రి ఆ స్థలము ఎక్కడ పడిందో చూపెట్టాలంట. ఎక్కడ చూపించాడు, అదిగో దట్ ఈస్ అ ప్లేస్. చూపించగలవా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రేరేపిస్తున్నాడు. నీ హృదయం తెరవు, నీ కనులు తెరవు, నీ మనోనేతలు తెరవబడాలి. నీ ప్రతి పాపాన్ని ప్రభుత్వం ఒప్పుకోవాలా. ప్రభుకు చూపించో. ఏమైంది తెలుసా? దైవజనుడు వచ్చి ఒక కొమ్మ నరికి, 6వ వచనంలో, ఆ దైవజనుడు అది ఎక్కడ పడి నరిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపించగా, దైవజనుడు ఏం చేశాడు? కొమ్మ ఒకటి నరికి ఒక కొమ్మ. దైవజనుడు వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్లో నుంచి ఒక కొమ్మ నరికాడట. ఆ కొమ్మ, నరకబడిన కొమ్మ తీసుకొచ్చి ఎక్కడ పడిపోయింది గొడ్డ అక్కడ పడిచాడట. పిల్లలు, బైబిల్ చెప్తుంది గొడ్డలి తేలిందంట. మిరకల్ హ్యాపెండ్. అద్భుతం జరిగింది. ఈ లోకంలో, ఈ భూమి మీద పాపములు క్షమించగలిగిన వాడు ఎవడు లేడు పిల్లరా. ఆ గొడ్డలు తేలాలంటే ఆ నరకబడిన కొమ్మ రావాలి అక్కడికి. ఆ నరకబడిన కొమ్మ ఎవరు అనుకున్నారు? మన ప్రభువైన యేసయ్య. 80వ కీర్తన 15వ వచనంలో, 80వ కీర్తన 15వ వచనంలో ఆ కొమ్మ ప్రభువే. చూడండి, 80వ కీర్తన 15వ వచనం, 80వ కీర్తన 15వ వచనం. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. కొమ్మ అనే దగ్గర ఒకటని చూడండి. కుమారుని. కొమ్మ అంటే ఎవరు చెప్పండి? కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, యేసు ప్రభువారు. ఆ కొమ్మ యేసు ప్రభువారు. ఆ చెట్టు మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు దేవునిలో నుండి నరకబడి, పిల్లలు వేరు చేయబడి, ఆ పరలోకాన్ని, ఆ మహిమను, ఆ సింహాసనమును, ఆ స్థుతులు, ఆ ఘనత అన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి వేరు చేయబడి ఈ భూమి మీదకి వచ్చాడు. పిల్లరా, నరకబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, గాయాలు చేయబడ్డాడు, మేకలతో కొట్టబడ్డాడు. పిల్లరా, నరికివేయబడి, వేరు చేయబడి నిన్ను బ్రతికించడానికి, నిన్ను తేల్చడానికి, నేను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ నరకబడిన కొమ్మ శిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభువారు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తారో, నువ్వు ఆయన దగ్గరికి వస్తావు, శిలువ దగ్గరికి వస్తావు, ఆ కొమ్మ నీ జీవితంలోకి వస్తుందో, నీవు బ్రతుకుతావని దేవుని వాక్యంలో, నువ్వు తేలుతావని దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, గొడ్డలి తేలెను, గొడ్డలి తేలెను. యాక్స్ స్విమ్స్ అని ఉంది. గొడ్డలట ఈత కొట్టిందంట, గొడ్డలట స్విమ్ చేసుకుని వచ్చిందటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎలా సాధ్యం అండి? అది ఇనుముతో చేసింది. పిల్లల సైన్స్కి విరోధంగా పిల్లల బరువు అయింది, కిందకి వెళ్తుంది కదా, ఎలా తేలుతుంది? పాపంలో ఉన్న నరకానికి, పాపము చేసేవాడు శిక్ష అనుభవించాలని దేవుని వాక్యం రాయబడింది కదా. పాపం చేసిన వాడికి శిక్ష నరకముందే దిగిపోవాలండి. కానీ ఆ కొమ్మ రావడం వల్ల ఆ యొక్క గొడ్డలి తేలినట్లుగా మనం కూడా బయటకు వచ్చి విడుదల పొందుకొని పిల్లల పరలోక వారసులుగా, దేవుని రాజ్య వారసులుగా మారిపోయాం. పిల్లల దేవుని కృపాదంతా. ఈ రాత్రి 3 విషయాలు మీకు చెప్పాను. 3 విషయాలు. మొదటిది విశాలపరచబడిన అనుభవం. రెండోది దైవజనుడు మనతో రావాలి, దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి.
మూడవది మరి పడిపోయిన గొడ్డలి తేలాలంటే మరి నరకవేయబడిన కొమ్మ అక్కడ రావాలి. దానికి ముందు మనం ఆ స్థలం చూపించాలి దేవునికి. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ రాత్రి ఇరుకులో ఉన్నవా? సంకుచితమైన పరిస్థితిలో ఉన్నావా? చిన్న అనుభవంలో ఉన్నావా? స్మాల్ థింగ్స్, చిన్న అనుభవం, ఏమీ లేకుండా అయ్యా కష్టపడుతున్నాను కానీ మరి చాలట్లేదు, అప్పుల పాలైపోతున్నాను, ఆర్థిక సంకుచితమైన స్థితి. పిల్లల అన్నిటిలో సంకుచితమైన ఈ రాత్రి పిల్లల మరి కేహాజీ నుంచి బయటికి వెళ్తే నీవు విశాలపరచబడతావు. ఇరుకులో నీకు విశాలత 4:1 18:33 అధ్యాయంలో ఇరుకులో విశాలత కలగజేస్తాడు దేవుడు. మీలో చాలామంది మరి ఇరుకులో ఉన్నారు. ఈ రాత్రి ప్రభు మీకు విశాలమైన అనుభవాలు, విశాలపరచబడిన దీవులను ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎస్ గాడ్. చిన్న ఇంట్లో ఉన్నవా? ప్రభుకు సమర్పించుకో. ప్రభు పెద్ద గృహంలోకి తీసుకెళ్తాడు. ఏమైనా అద్దెంట్లో ఉన్నవా? ప్రభుకు సమర్పించుకో. ప్రభు నీకు సొంత గృహం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరి మీ బిడ్డలు ఏం ప్రయోజకులుగా కాలేకపోతున్నారా? ఇంట్లో ఉద్యోగాలు లేక ఇంట్లో ఉన్నారా? భయపడదు. నీ పిల్లలందరికీ దేవుడు ఉద్యోగాలు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బిడ్డలకు వివాహం కాలేదా? నీ కుమార్తెలు వివాహితులు అవుతారు. దేవుడు అద్భుతం చేస్తాడు. వివాహమైన నీ పిల్లలకి ఇంకా గర్భాలు తెరవబడలేదా? నీ బిడ్డల గర్భాన్ని ప్రభు తెరుస్తాడు. అద్భుతమైన పిల్లలను ప్రభు వారికి ఇస్తాడు. అన్నీ ఇస్తాడు. విశాలపరచబడతాయి. రెండోది, దైవజనుడు మీతో రావాలి, ప్రభు మీతో రావాలి. ఆయన మనతో వస్తే పిల్లల ఎన్ని కార్యాలు జరుగుతాయి, ఎన్ని కార్యాలు జరుగుతాయి. మరి నరక వేయబడిన కొమ్మ అక్కడ పడినప్పుడు గొడ్డలి తేలినట్టుగా దేవుని వాక్యంలో చూసినప్పుడు నీవు కూడా తేలిపోతావు. బులుగుపోతున్న నిన్ను ప్రభు తేలుస్తాడు, పైకి లేవనెత్తుతాడు. దిగజారిపోయి నిన్ను ప్రభు పైకి లేవనెత్తాడు. నీ చేయి పట్టుకుని ప్రభు పైకి లేవనెత్తుతాడు. ఈ రాత్రి నీ హృదయం ప్రభుకి ఇస్తావా? నీ హృదయం ప్రభుకి ఇస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచండి. స్మాల్ ప్రేయర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. రాత్రి ఎన్నో దినాలుగా వాక్యాన్ని వింటున్నావు, చాలా వాక్యాలు వింటున్నావు. వాక్యానికి లోబడుతున్నావా? వాక్యం ఏదైనా పనిచేస్తున్నా నీలో? చాలా బాగా చెప్పారన్నా, అన్నయ్య గారు, పాస్టర్ గారు వాక్యం చాలా బాగా చెప్పారు అన్న అంటున్నావా? లేకపోతే వాక్యాన్ని అప్లై చేసుకుంటున్నావా? వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానాలు తీసుకుంటున్నావా? లోకముందా నీలో? తీసివేయి. వారట ఆభరణాలు తీసేశారట. ఆభరణాలన్నీ తీసేసాయి, విలువైన వస్త్రాలన్నీ తీసేసాయి. పిల్లరా, సాదాసీదా బట్టలు కట్టుకొని, గోను బట్ట కట్టుకొని, ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థన. 33వ మీరు ఇంటికి చదువుకోండి, తర్వాత ఓపెన్ చేసి చూడండి. తర్వాత ఏడుస్తున్నారయ్యా, మర్రా కేకలు, ప్రభువా మీరు అన్నారట కదా. మోషేతో నేను రానన్నారట కదా. అయ్యా మీరు ఎందుకన్నారా అలాగా? మీరు రాకపోతే ఏమైపోతాం అయ్యా? దయచేసి రండి అయ్యా, రండి అయ్యా, రండి అయ్యా, రండి అయ్యా. తగ్గించుకొని కన్నీరు కాచినప్పుడు ప్రభు అంటాడు మోషేతో, ఆ యొక్క మేఘస్తంభం నుంచి ప్రభు దిగి వచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో, మోషే నేను వస్తానులే అన్నాడు. కనికరింగల దేవుడు, మీరు మాతో రావాలయ్యా. మునిగిపోయినది లేవనెత్తబడు. ఆయన నరకబడిన కొమ్మ, సిలువ వేయబడిన క్రీస్తు ప్రభు, ఆయన చేతుల్లోంచి రక్తం కారుతుంది. ఆయన రక్తం నీ పాప క్షమాపణ కొరకు చిందించబడిన రక్తం. ఆయన గాయాలు నేను స్వస్థపరుస్తాయి. ఆ ముళ్ళ కిరీటం నీకు శాంతి సమాధానం ఇస్తుంది. దిగంబరుడుగా వ్రాయలాడు నీకు రక్షణ వస్త్రం ఇవ్వటానికి. దప్పికొన్నాడు నీ దాహం తీర్చడానికి. ఎన్నో అద్భుతాలు సిలువ మీద ఎన్ని కార్యాలు చేశాడు. ప్రియుడు, నరకబడిన కొమ్మ నీలోంచి నీ జీవితంలోకి రావాలని కోరుకోరా. స్ట్రైక్ అండ్ బ్రాంచ్, స్ట్రైక్ అండ్ బ్రాంచ్ ఫ్రమ్ ద లార్డ్. వేరు చేయబడి నరకబడి నిర్దాక్షిణ్యంగా రోమా సైనికులు ప్రభుని నరుకుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు, కొరలతో కొరుకుతున్నప్పుడు, ఆ వీపు చాలుగా దునబడుతున్నప్పుడు నరకబడిన కొమ్మ కాదా ప్రభు? హీఈస్ దట్ స్ట్రైక్ అండ్ బ్రాంచ్. ఈ రాత్రి గొడ్డలు తేలుతుంది. మీరు చాలామంది గొడ్డలు తేలుతాయి. ఈ వాక్యం ఉంటున్న వారు మీరు చాలా జీవితాలు ప్రభు లేవనెత్తబోతున్నాడు. అప్పుల్లో కూరుకుపోయేవా ప్రభు లేవనెత్తాడు. ఆ స్థలం చూపించు ప్రభుకి, చూపించు. సమస్యలో కూరుకుపోయావా ప్రభు లేవనెత్తుతాడు ఈ రాత్రి. రబాల షికు రబందరాల షిక. కన్నీరు కాచి ప్రభు పాదాలు పట్టుకో.
దేవా నన్ను దాటిపోతాయి, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ రాత్రి 6వ అధ్యాయం 2వ రాజుల్లో దేవుడు చేసిన అద్భుతాన్ని ఈ రాత్రి నీ జీవితంలో ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. దైవజనురాలు సేవకులు మీ కొరకు ప్రార్థన చేసిన తర్వాత ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకర ఆలోచనకర్త, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ దైవ సేవకుడు ప్రభా చెప్పినట్టుగా తండ్రి మా జీవితాల్లో ప్రభా తండ్రి ఆయన విశాలపరచమని అడుగుతున్నాను, సహాయం చేయండి దేవా. మా జీవితాల్లో విశాలపరచండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవా ఏదైతే ప్రభా తండ్రి నాయన పనికిరానివి నాయన ప్రభా మాలో ఉన్నాయో తండ్రి, అవన్నిటిని మీరు తీసివేయండి ప్రభా, నీకు వందనాలు దేవా. మీ సన్నిధి మాతో ఉండాలి ప్రభా, నీకు వందనాలు. మీరు మాతో ఉండాలి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా ఎన్నో నాయన విలువైన ప్రభు మాటలు మీరు మాకు చెప్పారు ప్రభా. నీ వాక్యానుసారంగా నడిచే కృప దయచేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎన్ని ఉన్నా ప్రభా మీరు లేకపోతే మా జీవితం అంతా కూడా సున్నా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి ప్రభా, నీకు వందనాలు. మీకు సంపూర్ణంగా లోబడే శక్తి మాకు దయచేయండి. నిన్ను ప్రేమించే కృప మాకు దయచేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవా ప్రభా మనుషులు ప్రభా పై రూపాన్ని చూస్తారు కానీ దేవా మీరు అంతరంగాన్ని చూసే దేవుడు ప్రభా, నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డల తండ్రి ఎవరైతే ప్రభా ఇరుకులో ఉన్నారో, శ్రమలో ఉన్నారో ప్రభా వారిని మీరు దర్శించండి. వారి బ్రతుకులు విశాలపరచమని యేసు నామములో అయా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని అడుగుతున్నాను, సహాయం చేయండి ప్రభా. పనికిరానివన్నీ మాలోంచి తీసివేయండి, స్తోత్రాలు తండ్రి. నీ కొరకు గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా. దేవా నీకు వందనాలు తండ్రి. నీ దాసుని ప్రభా ఇంక నువ్వు బలముగా వాడుకోండి ప్రభా, నీకు వందనాలు. ఆరోగ్యం శక్తిని బలముతో నింపండి దేవా. నాయన యేసయ్యా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మేము నాయన వింటుండగా ప్రభా మా మనోనేత్రాలు తెరవబడి నాయన నీ వాక్యానుసారంగా నడిచే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను, సహాయం చేయండి. నీ బిడ్డలు ఎక్కడెక్కడున్నారో ఫేస్బుక్ లైవ్ ద్వారా వింటున్నారో ప్రజలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి అయ్యా. నీకు వందనాలు. ప్రత్యేకంగా చంటి బిడ్డల చుట్టూ మీకు కంచివండి ప్రభా. చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. అలాగే యవన బిడ్డలు నాయన బంధకాల నుంచి విడుదల చేయండి ప్రభా, శోధనలోంచి విడిపించండి ప్రభా. తల్లిదండ్రులకు నెమ్మది దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ఎవ్వరు పాపములో పడిపోకుండా వారిని విడిపించండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ప్రభా ప్రపంచ దేశాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, నెమ్మది దయచేయండి నాయన. నాయన ప్రభా నీ ప్రజలు అలాడిపోతున్నారు తండ్రి, నాయన వారిని విడిపించండి ప్రభా, వారిని మీ శక్తితో నింపండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి, మా తెలుగు రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది కన్నీరు విడుస్తున్నారు తండ్రి. సేవకులు నాయన ఎంతగానో భారంగా ప్రార్థిస్తున్నారు తండ్రి. సేవకులు ఎత్తి పట్టుకోండి. సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆస్వాదించి మహిమ పొందండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఆర్థికంగా ఎవరైతే నలిగిపోతున్నారో ఇప్పుడే యేసు నామములో సమృద్ధి దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ఎవరైతే సాతాను బంధకాల్లో ఉన్నారో ఇప్పుడే యేసు నామములో కట్లని తెంపివేయండి ప్రభా. హల్లెలూయా. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి నాయన. కరోనాను దురాత్మడు యేసు నామములో బయటకు పోమని గర్జిస్తున్నాను ప్రభా. వాడి యేసు నామంలో నాయన తండ్రి సమూల ధ్వంసం చేసివేయండి ప్రభా, నీ నామంలోనే. ఎందుకంటే ప్రభా మీరు నామం గణపరచబడాలి, హెచ్చించబడాలి తండ్రి. మీరు మాట సెలవిస్తే ప్రభా నాయన అవన్నీ సమకూడి జరుగుతాయి ప్రభా. మీరు మాట సెలవివ్వండి ప్రభా. ఆ సాతాన్ని మీ పాదాల కింద శీఘ్రంగా నలగొట్టండి నాయన. దైవ సేవకులు ఎంతమంది అయితే భారంగా ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకి జవాబు దయచేయండి ప్రభా, నీకు వందనాలు. మా సంఘాలు సంఘ బిడ్డలు ఎక్కడెక్కడ నాయకులు దూర ప్రాంతాల దేశ విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి చుట్టూ నీ ప్రత్యేకమైన కాపుదల దయచేయండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ఎవరైతే నిందారహితంగా యథార్థంగా నాయన ప్రభా తండ్రి పవిత్ర హృదయముతో పరిశుద్ధంగా నాయన నీ సన్నిధిలో గోజాడుతున్నారో వారి ప్రార్థనకి జవాబు దయచేయండి ప్రభా. యేసు నామములో వారిని తాకండి, నీకు వందనాలు. రోగాల నుంచి విడిపించండి, అస్వస్థతను స్వస్థపరచండి ప్రభా, నీకు వందనాలు. నీ గాయాలో ఉన్న స్వస్థత ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా. నువ్వు కార్చిన రక్తంలో అయ్యా నాయన మాకు స్వస్థత ఉంది ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధి మాతో ఉంచండి, మా గృహాల్లోని వెలుగును ప్రకాశింపచేయండి అయ్యా. నీ వెలుగుతో మమ్మల్ని నింపండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు.
ఈ దాసుని మరొక్కసారి మీ హస్తాలకు అప్పగిస్తూ బలముగా నీ సేవలో వాడుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడని యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకి, లైవ్లో ఉన్నవారికి, లైవ్ చూడబోతున్న వారందరికీ దేవుని కృప సమృద్ధిగా తోడైండి నడిపించును గాక. Amen. ఆమేన్.